ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఒక బిజీ మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తానండి. ఈరోజు వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి. సో మార్నింగ్ 6 AM to 11 AM వరకు ఒక బిజీ మార్నింగ్ రొటీన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు సమ్మర్ కదండి, చాలా వేడిగా ఉంటుందన్నమాట. మార్నింగ్ టైం 10:30, 10 అసలు 10 వరకు ఉండడం కూడా కష్టమే. కిచెన్లో అంత వేడిగా ఉంటుందన్నమాట. సో నేను అందుకోసమే ఈ 1 వీక్ నుంచి ఏంటంటే ఎర్లీ మార్నింగ్సే లేచి మార్నింగ్ 10 కల్లా కుకింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అంత వేడి ఉంటుందన్నమాట. రెగ్యులర్గా అయితే నేను బీబీ డైలీ ఉంటుంది కదండి. సో నైట్ 10 లోపు మనం ఆర్డర్ పెడితే మార్నింగ్ వచ్చేస్తుంది కదా, 5:30 to 6 మధ్యలో. సో నేనేంటంటే నిన్న పెట్టడం మర్చిపోయాను, మిల్క్ పెట్టడము. సో ఇంకా అప్పటికప్పుడు బ్లింకిట్లో ఆర్డర్ చేశానమాట. మిల్క్, కర్డ్ ప్యాకెట్, అలాగే పన్నీర్ కూడా ఆర్డర్ చేశాను. సో ఇంకా కర్డ్ అదంతా ఓపెన్ చేసి బౌల్లో పెట్టేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మిల్క్ కాగబెట్టడానికి అని చెప్పేసి స్టవ్ మీద పెట్టేసి ఇలా బాల్కనీలోకి వచ్చాను. ఎంత మంచి సన్ రైజ్ వ్యూ అంటే ఎంత బాగుందో కదా. సో నాకైతే మార్నింగ్ టైం ఇలా సన్ రైజ్ చూడడానికైనా సరే కొంచెం ఎర్లీగా లేవాలి అని అదొక మోటివేషన్, ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. సరే మార్నింగ్ సన్ రైజ్ చూడాలి, అది కూడా కూల్ సన్ రైజ్ కావాలి అని చెప్పేసి మార్నింగ్ టైమే లేస్తానన్నమాట. 7 అలా అయ్యిందంటే అవి హార్ష్గా అయిపోతాయి అన్నమాట. వేడి ఎక్కువ అయిపోతుంది, హార్ష్ సన్ రైజ్ పడతాయండి. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్సే లేచి కొంచెం సేపు అంటే అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అలా బాల్కనీలో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సమ్మర్ కదండి, చాలా వేడిగా ఉంటుంది. మార్నింగ్ 7 నుంచే వేడి అనేది విపరీతంగా స్టార్ట్ అయిపోతుంది. మాదేంటంటే ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ కాబట్టి వేడి అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. సో లివింగ్ ఏరియా అంతా, కిచెన్ కూడా మనకి వేడిగా ఉంటుంది. ఫుల్గా హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఈ సమ్మర్ అంతా అయిపోయేసరికి ఈ ప్రాబ్లం తప్పదు. ఇంకా కొన్ని డేసే కదా, ఒక 20 days అలా అయిపోయిందంటే కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయంటే నార్మల్ అయిపోతుంది. నేను అండ్ మా హస్బెండ్ కలిసి కాఫీ అయితే తాగాము. ఇంకా మా బాబు లేచాక వాడి కోసము చాకోస్ మిల్క్లో వేసిస్తే వాడు తింటానని చెప్తే వాడి కోసము చాకోస్ది మనకి డీమార్ట్లో వెళ్ళినప్పుడు ఒక బంచ్ దొరుకుతుంది కదండి, అన్నీ మిక్స్డ్. సో అది తీసుకున్నానమాట. ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అంటే అన్ని చాకో ఫ్లేవరే ఉంటుంది, కాకపోతే మల్టీగ్రెయిన్ అని అలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అలా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఈరోజైతే వానికి మిల్క్లో వేసి ఇచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా వాడు తినేసి క్రికెట్కి వెళ్తాడు. సో ఇంకా మార్నింగ్ ఎంత ఎండున్నా కూడా క్రికెట్ అయితే ఆపడం లేదనమాట. ఆల్మోస్ట్ 12:30 వరకు ఆడుకొని వచ్చేస్తాడు.
లంచ్లోకి బెండకాయ ఫ్రై అలాగే టొమాటో కాలీఫ్లవర్ చేస్తున్నానండి. సో కాలీఫ్లవర్ ఏంటంటే అప్పుడప్పుడు ఓన్లీ కాలీఫ్లవర్ కుక్ చేస్తాను, అప్పుడప్పుడు ఇలా టొమాటో కాలీఫ్లవర్ వండుతానమాట. సో కాలీఫ్లవర్ నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత బాయిలింగ్ వాటర్లో వేస్తానండి. ముందు గిన్నెలో వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ అయ్యాక అందులో ఈ కాలీఫ్లవర్ వేసి ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేస్తే మంచిగా ఏమైనా పురుగున్నా ఏమున్నా కూడా పోతుంది, మనకు నీట్గా ఉంటుంది. అండ్ కాలీఫ్లవర్కి ఉండే ఆ స్మెల్ కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ కర్రీ చేయడానికి ఒక కడాయి తీసుకొని పల్లి నూనె వేస్తానండి నేను కుకింగ్కి. అండ్ ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత అవి వేగాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తానమాట. నేను ఎప్పుడు కానీ కర్రీస్లో కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ వేయడానికి ట్రై చేస్తాను. ఫ్లేవర్ బాగా వస్తుంది అనిపిస్తుంది నాకు, అండ్ ఇష్టం కూడా అలా వేసుకోవడము. అండ్ అవి కొంచెం వేగాక పసుపు వేసి అది కూడా కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానమాట. నేను వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ అనమాట. డైలీ ప్రతి ఒక్క కర్రీలో వేస్తాను. అండ్ అవి కూడా కొంచెం వేగింది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత టొమాటోస్ వేసి అలాగే కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఒక హాఫ్ వరకు కుక్ అయింది అన్న తర్వాతనే ఇందులో కారం వేస్తానన్నమాట. ముందు కారం వేయను. నేనేంటంటే టొమాటో కాలీఫ్లవర్లో ఓన్లీ పచ్చిమిర్చితో చేసిన దానికంటే కూడా కొంచెం కారం వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. సో కంపల్సరీగానే కారం అనేది వేస్తానన్నమాట. సో హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత కారం వేసి ఒక 10 మినిట్స్లో అంతేనండి. ఎందుకంటే కాలీఫ్లవర్ ఆల్రెడీ మనము బాయిలింగ్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసాం కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. అండ్ టొమాటోస్ కూడా చాలా త్వరగా కుక్ అవుతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. సో కారం కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ అంతే కుక్ అయిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర అండ్ ధనియాల పొడి వేసి ఒక్క 2 మినిట్స్ ఉంచేసి దింపేసుకోవడం అంతే అనమాట. నెక్స్ట్ బెండకాయ ఫ్రై చేయడానికి నా దగ్గర క్యాస్ట్ ఐరన్ కడాయి ఉందండి. సో దీన్ని నేను డీప్ ఫ్రైస్కి యూజ్ చేస్తాను. అండ్ ఏవైనా అప్పాలు చేస్తాం కదా వాటికి, గారెలు తర్వాత మురుకులు అట్లాంటి వాటికి ఇదే యూజ్ చేస్తున్నాను. బాగుంది కడాయి. అండ్ ఇందులో ఆలూ ఫ్రై చేస్తే కూడా బాగా వచ్చిందండి. సో డీప్ ఫ్రై మీకు తెలిసిందే కదా, బెండకాయ ఫ్రై ఆయిల్ వేసేసుకొని ఎక్కువ క్వాంటిటీలో బెండకాయ ముక్కల్ని మరీ చిన్నగా కట్ చేయనండి, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటాను. కొంచెం ఫ్యాన్ గాలికి పెడితే ఏంటంటే అందులో జిగురు పోతుంది అనిపిస్తుంది నాకు. సో ఇలా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత, అంటే మరీ నల్లగా అయిపోకూడదండి, సో కొంచెం బ్రౌనిష్ షేడ్ రాగానే తీసేస్తానమాట. అండ్ అదే ఆయిల్లో మనం మేము పల్లీలు ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసాను. సో ఇలా పల్లీలు కూడా మంచిగా ఆయిల్లో వేగాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఇదే ఆయిల్లో వేయించేసి, సో ఈ పల్లీలు బెండకాయ ముందు తీసుకున్నాం కదండి ఫ్రై చేసి, దానిపైన కారము, ఉప్పు, ధనియాల పొడి వేసి మంచిగా ఫస్ట్ కలపాలన్నమాట. అంటే కారం, ఉప్పు అనేది బెండకాయకి అండ్ పల్లీలకి మంచిగా పట్టుకుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఉంది కదండి, అవి క్రిస్పీగా ఉంటాయి కదా, అవి మంచిగా లాస్ట్లో వేసేసుకొని ఒక 2 to 3 టైమ్స్ ఇలా కలిపినట్టుగా చేసేస్తే అంతే, మనకి మంచి క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్స్ కారం వేస్తానండి, ఎందుకంటే కొంచెం స్పైసీ ఫ్లేవర్ లాగా ఉంటే ఫ్రై బాగుంటుంది అని చెప్పేసి అలా చేస్తానన్నమాట.
రైస్ కూడా నేను ముందుగానే కడిగి పెట్టేసుకుంటున్నానండి. అంటే కర్రీస్ చేసేసాను. కర్రీస్ చేసిన తర్వాత రైస్ కూడా కడిగేసి పెట్టుకుంటాను. ఇంకే తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెడతానమాట స్టవ్ పైన. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు మనకి వేడి వేడి రైస్ రెడీ అవుతుంది కదా. సో మాకు అలా రెగ్యులర్గా అలవాటు అనమాట. ముందే వండి పెట్టిన రైస్ ఎప్పుడు తింటామో అప్పుడు ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ బిఫోర్ ప్రెషర్ కుక్ చేస్తానమాట. ఇంకా ఈరోజు డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేద్దామని చెప్పేసి లోడ్ చేస్తున్నాను అనమాట. మీకు లోడింగ్ నాకు తెలిసి చాలా తక్కువ సార్లు చూపించుంటాను. సో ఈ వీడియోలో ఏంటంటే కొంచెం క్లియర్గా చూపించాను. సో డిష్ వాషర్లో లోడింగ్ ఎలా చేయాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందండి. సో డిష్ వాషర్లో లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక గిన్నెకి ఇంకో గిన్నెకి గ్యాప్ ఉండాలండి. సో ప్లేట్స్ ఎలాగైతే మనం పక్క పక్కన పేరుస్తామో ఒకదానికొకటి అంటుకోకుండా, గిన్నెలు ఏంటంటే మనము ఉన్న తక్కువ ప్లేస్లో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 గిన్నెలు పక్క పక్కన పెట్టామంటే ఆ 2 గిన్నెల మధ్యలో వచ్చే గ్యాప్ పైన ఇంకో గిన్నె పెట్టాలి. అలా అని చెప్పేసి మరీ హైట్ పెడితే ఆ ఫ్యాన్ తగిలితే మనకి అడ్డుగా అయిపోయి వర్క్ అవ్వదన్నమాట డిష్ వాషర్. సో అందుకోసమే పైన ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఒక గిన్నె పైన ఇంకో గిన్నె వెంటనే ఇలా బోర్లు పడేలాగా పెట్టకూడదు, అది వాషింగ్ అవ్వదన్నమాట. సో నీట్గా ఒకదాని మీద ఒకటి పడకుండా గ్యాప్ ఉండేలాగా అన్ని చోట్ల వాటర్ అనేది స్ప్రింకిల్ అయ్యేలాగా చూసుకొని మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా పైన ట్రేలో వచ్చేసి నేను గ్లాసెస్, స్పూన్స్, అలాగే మన స్పాచులాస్ ఉంటాయి కదా అండ్ కప్స్ అవన్నీ పెట్టుకుంటానన్నమాట. సో ఇందులో ఏంటంటే ప్లాస్టిక్ గ్లాసెస్ పెట్టాను చూసారు కదండి, అది డిష్ వాషర్ సేఫ్ అనమాట. సో మనం అది డిష్ వాషర్లో వేసిన ప్రాబ్లం ఏముండదు. అదే మనం పత్లా గ్లాసెస్ ఏవైనా ఉంటే అలాంటివి వేయకూడదు. పత్లా డబ్బాలు ఉంటాయి కదా, అవి ఏంటంటే క్రష్ అయిపోతాయి ఒకటి, ఇంకొకటి ఏంటంటే విరిగిపోతాయి కూడా, అలా కూడా అవుతుందన్నమాట. సో అన్నీ లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ఫ్యాన్ని రొటేట్ చేస్తే దేనికి టచ్ అవ్వద్దు అనమాట. పైన ఒక ఫ్యాన్ ఉంటుంది, కింది దానికి కూడా ఉంటుంది. అవి 2 కంపల్సరీగా చెక్ చేసుకున్న తర్వాత నేను ఆటో మోడ్లో పెట్టేస్తానండి. 3 hours 26 మినిట్స్ పడుతుంది, అంటే ఎక్స్ట్రా డ్రై ఆప్షన్తో కలిపి. సో గిన్నెలన్నీ మంచిగా పొడి పొడిగా వస్తాయన్నమాట. సో ఈరోజు అయితే ఇంకా నేను ఆల్మోస్ట్ 11 లోపే ఈ డిష్ వాషర్లో కూడా లోడింగ్ అదంతా అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది డీమార్ట్కి వెళ్ళినప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి మా బాబు కోసము, అండ్ మా కోసం కూడా ఎప్పుడైనా సడన్గా ఏదైనా తినాలి అంటే ఉండాలి కదా అని చెప్పేసి ఎమర్జెన్సీ పర్పస్ యూజ్ చేస్తుంటానన్నమాట బిస్కెట్స్. సో క్రాక్ జాక్ ఒకటి, బ్రిటానియా ఒకటి తీసుకొచ్చాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొస్తానన్నమాట, ఒకటే రిపీటెడ్గా కాకుండా. అండ్ అవన్నీ ఏంటంటే ఒక డబ్బాలో పెడుతున్నానమాట. ఇది కొంచెం మనకి 8 బాక్స్ అనమాట. కొన్ని ప్యాకెట్స్ తీసి ఇందులో పెడితే కావాల్సినప్పుడు తీసుకొని తిని, ఒకవేళ హాఫ్ ప్యాకెట్ అలా ఉన్నా కూడా మనం ఈ డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుంది, అది మెత్తబడవన్నమాట. సో అందుకోసమని ఈ బాక్స్ వచ్చేసి నేను పర్టికులర్గా బిస్కెట్స్ కోసమే యూజ్ చేస్తానండి ఎప్పుడైనా సరే. క్యాస్ట్ ఐరన్ కడాయి ఉంది కదండి, దీన్ని నేను హ్యాండ్ వాష్ చేసుకుంటానమాట ఎప్పుడైనా సరే. దీన్ని మనము డిష్ వాషర్లో వేయకూడదు. క్యాస్ట్ ఐరన్ అవ్వనివ్వండి, లేదంటే వుడెన్వి, అల్యూమినియం గిన్నెలు, ఇలాంటివి అస్సలకే మనం డిష్ వాషర్లో వేయకూడదు అనమాట. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ నాన్ స్టిక్ కూడా అంతేనండి, మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అస్సలకే మనము డిష్ వాషర్లో వేయకూడదు అనమాట. సో మనకి ఎంత డిష్ వాషర్ ఉన్నా కూడా ఇలాంటి కొన్ని వస్తువులు మట్టుకి మనమే హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది.
స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి. అది బాయిల్ చేద్దామని చెప్పేసి నీట్గా ముందైతే వాష్ చేస్తానన్నమాట. నేనేమి వాటర్లో కాసేపు అలా నానబెట్టడం అలా చేయనండి, ఎందుకంటే ఎక్కువ మట్టి ఏమి ఉండట్లేదు వీటికి. సో వాటర్తోనే మంచిగా రన్నింగ్ వాటర్ ఉంటుంది కదండి, ట్యాప్ వాటర్ కింద మంచిగా కడిగేసామంటే సరిపోతుంది, మనకు మట్టి అలా ఏమీ ఉండదు. సో ఈ మధ్య ఏంటంటే స్వీట్ పొటాటోస్ కూడా తింటున్నాను అనమాట, బాయిలింగ్ చేసుకొని. మంచిది, హెల్త్కి మంచిది, అలాగే కొంచెం నాకు కూడా ఇష్టం అనిపిస్తుంది అనమాట ఈ మధ్య స్వీట్ పొటాటోస్ బాయిల్డ్వి తినడము. సో ఇలా మంచిగా నీట్గా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకుంటానమాట. అండ్ ఈ పెద్ద పెద్దగా ఉంటాయి కదండి, వీటిని మనము చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలంటే మరీ చిన్నవి కాదు. నేను ఇప్పుడు కట్ చేసి కూడా మీకు చూపిస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో నేనైతే ఎప్పుడు ఇలాగే ఈ సైజు పీసెస్లో కట్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకుంటానన్నమాట. సో తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, అండ్ కుకింగ్ చేసినప్పుడు కూడా మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట ప్రెషర్ కుక్ చేసినప్పుడు. నేను ప్రెషర్ కుక్ చేసేటప్పుడైతే 3 విజిల్స్ ఇస్తానండి, కరెక్ట్గా కుక్ అవుతుంది. అంటే ఫస్ట్ విజిల్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో ఇచ్చేసి మిగిలిన 2 విజిల్స్ ఏంటంటే లో ఫ్లేమ్లో ఇస్తే ఏంటంటే అది కరెక్ట్గా బాయిల్ అవుతాయన్నమాట. బాగుంటుంది ఇంకా తినడానికి. చిన్నప్పుడు మనకి శివరాత్రి టైంలోనే స్వీట్ పొటాటోస్ దొరికేవి, అండ్ ఆ టైంలోనే యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు మాకు ఏం చేసేవాళ్ళంటే ప్రెషర్ కుక్ ఏం చేసేవాళ్ళు కాదు, మంచి గిన్నెలో వాటర్ వేసి అందులో షుగర్ వేసేవాళ్ళనమాట. అంటే తీపిదనం రావడానికి షుగర్ కూడా యాడ్ చేసి మంచిగా బాయిల్ చేసేవాళ్ళనమాట. బట్ ఇప్పుడు మనకి ప్రెషర్ కుక్కర్స్ వచ్చాయి కాబట్టి ఈజీ అయిపోయిందనమాట ప్రాసెస్. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.